కడప వేదికగా టీడీపీ మహానాడు సంబరాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు కడప చేరుకున్నారు. అంతకు ముందే నారా లోకేష్ కుప్పం నుంచి కడప చేరుకున్నారు. ఇప్పటికే మంత్రులంతా తరలివచ్చారు. పార్టీ తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో మహానాడు ప్రాంగణం, కడప, కమలాపురం నియోజకవర్గాలన్నీ పసుపుమయంగా కనిపిస్తున్నాయి. కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలో 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వహించనున్నారు. ఈ మహానాడు కార్యక్రమంలో రాయలసీమ డిక్లరేషన్పై ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఈ నెల 29న జరిగే బహిరంగ సభకు 5 లక్షల మందికి పైగా తరలివస్తున్నట్టుగా టీడీపీ కార్యనిర్వాహకులు అంచనా వేశారు. గతంలో జరిగిన మహానాడుకు భిన్నంగా కడప మహానాడు ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. కడప వేదికగా టీడీపీ మహానాడు సంబరాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం మహానాడు సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నరేష్, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? ఎంతసేపట్లో ప్రారంభం కాబోతోంది మహానాడు? గుడ్ మార్నింగ్ సతీష్. మొత్తానికి కడప గడపలో పసుపు పండగ అయితే వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే ఇటు మహానాడు కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రతినిధులు ఇప్పటికే ఇటు పక్క జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉన్నారు. నిన్నటికే రాత్రికి కూడా ఇటు గన్నవరం నుంచి ఇటు కడప ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వచ్చారు. అదేవిధంగా యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ కూడా ప్రస్తుతం ఇటు సభా ప్రాంగణానికి కూడా నిన్న చేరుకొని అక్కడ ఉన్నటువంటి పూర్తి ఏర్పాట్లన్నింటినీ కూడా గమనించారు. ఈరోజు ఉదయం 8:30 నుంచి స్టార్ట్ అవుతా ఉంది. 8:30 నుంచి ఫోటో ఎగ్జిబిషన్, అదేవిధంగా రక్తదాన శిబిరంతో స్టార్ట్ అయ్యేటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ఇప్పటికే వేలాది సంఖ్యలో ప్రతినిధులు ఇక్కడికి హాజరవుతున్నారు. ఇటు పార్టీ సంస్థాగత సంబంధించినటువంటి, అదేవిధంగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క పూర్తి సమావేశాలు అయితే ఈరోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 8:30కి స్టార్ట్ అవుతున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి భారీ ఎత్తున పార్టీ కేడర్ అంతా కూడా ఇక్కడ చేరుకుంటుంది. ఇప్పటికే కడప గడపంతా కూడా పసుపు జెండాలతో, పసుపు బ్యానర్లతో నిండిపోయింది. కమలాపురం సంబంధించినటువంటి నియోజకవర్గంలో పబ్బాపురంలో జరిగేటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో కూడా 2024 కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొదటి మహానాడు కావడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలనే ఆలోచనతో టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రస్తుతం ఏదైతే కడపకు సంబంధించి పబ్బాపురం సంబంధించినటువంటి మార్గం మధ్యలో మనం ఉన్నాం. ఎక్కడికెక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు పసుపుమయమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కడప సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా మనం చూస్తే ఎక్కడికెక్కడ కూడా పసుపుమయం అయిపోయినటువంటి పరిస్థితి. ఉదయం 8:30 నుంచి 10 గంటల వరకు కూడా ఏదైతే ప్రతినిధుల యొక్క నమోదు కార్యక్రమాలు ఉంటాయి. 10 నుంచి 10:45 వరకు కూడా ఫోటో ప్రదర్శన, రక్తదాన శిబిరాలు కూడా దీనికి సంబంధించినటువంటి శిబిరాలని ప్రారంభిస్తారు. 10:45 ప్రతినిధుల యొక్క సభను పార్టీ జెండా ఆవిష్కరించిన తర్వాత జ్యోతి ప్రజ్వలనతో కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మరణించినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా సంతాపం తెలుపుతారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికను కూడా సమర్పిస్తారు. 11:30, 11:45 పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉపాధ్యక్షుడు ప్రసంగాలు జరగబోతాయి. 11:45 నుంచి 12 గంటల వరకు కూడా జమా ఖర్చులు నివేదిక ఉండబోతుంది. 11:50 నుంచి 12:45 వరకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం ఉండబోతుంది. అదేవిధంగా అయితే ఈరోజు 4 గంటలకి క్లోజ్ అయ్యే టైం కూడా నారా లోకేష్ యొక్క ప్రసంగం ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి మౌలిక సిద్ధాంతాలు, అదేవిధంగా 6 సూత్రాలు ఆవిష్కరించి నియమావళికి సంబంధించినటువంటి కొన్ని సవరణలపై కూడా చర్చలు జరిపేటువంటి అవకాశం కనపడతా ఉంది. 1 గంటకు పార్టీ అధ్యక్షుడు ఎన్నికకు కూడా నోటిఫికేషన్ ఉండబోతుంది. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ యొక్క పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ అంశాలను కూడా పూర్తిలో మనం తీసుకోవాలా. అయితే ప్రస్తుతం టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇక్కడ చేరుకుంటోంది. కడపకు సంబంధించినటువంటి ప్రాంగణానికి కూడా టీడీపీ నేతలు ఏదైతే మహానాడు టీడీపీకి సంబంధించినటువంటి ప్రాంగణానికి భారీ ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మనం చూస్తే ఎక్కడికెక్కడ కూడా రోడ్డు అంతా కూడా పార్టీ కార్యకర్తల యొక్క
వాళ్ళ యొక్క మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కూడా అందరూ ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా కొంతమంది ఇక్కడ మనకి ఆల్రెడీ మహానాడు మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది కాబట్టి మహానాడుకి దూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరిగింది. ఈ మహానాడిని పూర్తి స్థాయిలో కూడా ఒక సక్సెస్ చేసేందుకు తెలుగు తమ్ముళ్ళు అయితే ఒక జోరైతే ఊపందుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు, ఏంటి ఈరోజు మహానాడు యొక్క స్పెషల్ ఏంటండి? మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి మేము వచ్చామండి. మేము నిన్ననే ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే ఒక ప్రాంతీయ పార్టీ ఉందంటే ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు బతికి పట్టుకట్టిన పరిస్థితి లేదు. అటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తాలూకా దీని చరిత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పటికి 43 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా చెక్కు చెదరకుండా భారతదేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచేది అటువంటి పార్టీలో ఉన్నందుకు మేము అందరూ కూడా చాలా గర్వపడుతున్నాం. ఒక నీతి నిజాయితీలు ఉంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఎక్కడ ఏమి తప్పులు జరిగినా మేము ఎలుగెత్తి సాటి వాళ్ళకి న్యాయం చేసిన విధంగా ఈ పార్టీ కృషి చేస్తుంది. అంచేత ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అందరూ కూడా అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏ పక్షంలో ఉన్నా సరే అందరికీ న్యాయం జరిగేటట్టు, అందరికీ సంక్షేమ పథకాలు అందినట్టు, అందరూ కూడా ప్రగతి పదంలో అనిపిస్తుంది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అలాగే కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ఈ పార్టీ ఇంకా ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ కనకార్యాలు చేస్తూ ప్రతి వాళ్ళు కూడా అండగా నిలబడి వాళ్ళ తరపు సంక్షేమం కోసం కూడా మేము కృషి చేస్తుంటే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచేత ఇటువంటి పార్టీ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కూడా ఉండాలని చెప్పి అందరూ కూడా మనసారా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఈరోజు కోనసీమ జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు, ఏంటి ఈరోజు మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? మేము మండపేట నియోజకవర్గం నుంచి శ్రీ వేగుల జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిన్నే రావడం జరిగిందండి. మహానాడు అనేది తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం సభ్యులకి ఒక మహా పండగ అండి ఇది. ఈ పండగ నాడు మనందరం వచ్చి మా పార్టీ యొక్క విధి విధానాలను మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈ మహానాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. అదేవిధంగా మా సభ్యులందరూ ఉత్సాహంగా ఎంతో దూరంతో వచ్చాము. మా జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రావడం జరిగిందండి. మనతో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఒక పండగ జరుపుకున్నటువంటి 3 రోజులు పెద్ద పండుగ ఎలా జరుపుకుంటామో ఆ విధంగా 27, 28, 29 జరుపుకుంటూ ఉంటాం. ఏంటి, ఎలా ఉందంటున్నారు, ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? మహానాడు అనేది ప్రతి సంవత్సరం జరిగేదానికంటే ఈ సంవత్సరం మహానాడు ఒక విశిష్టత ఉందండి. నరరూప రాక్షసుడి పాలన అంతమందించి రాష్ట్రానికి అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన చంద్రబాబు పాలన రావటం వచ్చాక ఈ మహానాడు జరుపుకోవడం ఒక ప్రత్యేకత. ఈ మహానాడు రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగపడే తీర్మానాలన్నీ మహానాడులో జరుగుతాయని తెలియజేసుకుంటున్నాను. అయితే ఇది మొత్తానికైతే కడప గడపంతా పసుపు జెండాలతో పసుపు మొత్తం యొక్క పండగ వాతావరణం అయితే కనపడతా ఉంది. మహానాడు ప్రాంగణం పబ్బాపురానికి ఇప్పటికే కార్యకర్తలంతా కూడా ప్రతినిధులంతా చేరుకుంటున్నారు. 8:30కి ఫోటో ఎగ్జిబిషన్తో పాటు రక్తదాన శిబిరంతో ఈ యొక్క మహానాడు కార్యక్రమం ప్రారంభిస్తారు. అనంతరం అనేక కార్యక్రమాల్లో కూడా పార్టీ ప్రతినిధులంతా కూడా హాజరైన తర్వాత వాటికి సంబంధించినటువంటి దాదాపు 19 తీర్మానాలపై కూడా వాటన్నిటి మీద కూడా సమీక్షిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర యువనేత మంత్రి వర్యులు లోకేష్తో పాటు అదేవిధంగా పలు జిల్లాల నుంచి వచ్చినటువంటి క్యాడర్ అంతా కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రిత్వం అయ్యుండొచ్చు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీ ప్రతినిధులు అయినట్టు కార్పొరేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా ఇటు కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా ఇప్పటికే ప్రాంగణానికి చేరుకుంటున్నారు. అయితే మొత్తానికి మహానాడుకు సంబంధించినటువంటి ప్రాంగణం వద్ద మాత్రం పార్టీ క్యాడర్ అంతా కూడా ఒక్కసారికి ఒక పండగ వాతావరణం జరిపేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా సంసిద్ధం అవుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే కడపకు సంబంధించి కమలాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రాంగణం రోడ్డు మార్గం అంతా కూడా ఫ్లెక్సీలతో ఏదైతే కటౌట్లతో పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఎక్కడికెక్కడ కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ అయితే ముందుకు కొనసాగుతుంది. దాదాపు 5,000 మంది పోలీసులతో ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఇప్పటికే అశోక్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు సీసీ ఫుటేజ్లు, వందలాది సీసీ ఫుటేజ్ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహానాడుకు వచ్చేటువంటి కార్యకర్తలకు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సతీష్ ఇక్కడ రైట్, థ్యాంక్ యూ నరేష్.